మా ఫిర్యాదుపై స్పందించని ఈసీ, హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు, నేడు నిర్ణయం తీసుకుంటామన్న ఈసీ అంటూ ఒకటి చూస్తున్నాం. ట్యాపింగ్ కేసును అసలు వాళ్ళ హయాంలో జరిగింది, సీఎం ఆదేశాలతోనే జరిగింది, సీఎం కుటుంబ సభ్యుల భార్యల ఫోన్లు ట్యాప్ చేసిరు, అన్ని చేసినాక కూడా ఇంకా మా కుటుంబానికి సంబంధం లేదు అంటే ఎవరు నమ్ముతాడా? అంటే ఇవన్నీ కోర్టులకు పోయి ఏదో దాన్ని ఆర్డర్ కాపీ తీసుకొని దాన్ని నిలువరించేలా ప్రయత్నం చేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనిపైన కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా 100-200% వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిలో ఎటువంటి అతిశయోక్తి లేదు వాస్తవంగా. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూస్తా ఉన్నాం. గెలుపు గ్యారంటీ ఎవరికో, మోడీ గ్యారంటీతో బండి సంజయ్ ముందుకు, సొంత గ్యారంటీలు ప్రకటించిన వెలిచాల, హ్యాట్రిక్ కొట్టిన పార్టీ గ్యారంటీతో వినోద్, హ్యాట్రిక్ కొట్టిన పార్టీ గ్యారంటీతో వినోద్ కరీంనగర్లో ముక్కోనం అంటూ ఒకటి చూస్తాను. ఒకరిది మోడీ గ్యారంటీ, ఇంకొకరిది సొంత గ్యారంటీ, ఇంకొకరిది పార్టీ గ్యారంటీ. గతంలో కేసీఆర్ కు హ్యాట్రిక్ ఇచ్చిన జిల్లాలో వరుసగా రెండోసారి గెలవాలని ఒకరు, తొలిసారి గెలిచి పార్లమెంట్లో అధ్యక్ష అనాలని మరొకరు, గత ఎన్నికల్లో పరాజయానికి ప్రతీకారం తీసుకుని మరోసారి లోక్సభలో అడుగు పెట్టుకోవాలి ఇంకొకరు వెరసి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీల మధ్య ముక్కోనపు పోటీలో ఓటర్ల గ్యారంటీ ఎవరికో అంటూ ఒకరు చూస్తున్నాం. ఇక పురుషులైతే 8,74,000, మహిళలు 9,14,000, అంటే దాదాపు 17,89,353 మంది ఓటర్లు ఈరోజు కరీంనగర్లో ఉండడం జరిగింది. సో వీళ్ళల్లో మెజారిటీ ఎవరికి వస్తుంది ఏంటి అనేది ఒక్కసారి చూస్తే చూడండి. రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాలు సాధించి దక్షిణాదిలో పట్టు బిగించాలని చూస్తున్న బీజేపీ కరీంనగర్ స్థానంలో విజయంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రెండోసారి గెలిస్తే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న తనకు కేంద్ర మంత్రి పదవి దక్కుతున్న భావనతో ఇక్కడ గెలుపును బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మోడీ గ్యారంటీ పేరుతో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోతో అన్ని సెగ్మెంట్లో 2 సార్లు ప్రచారం పూర్తి చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలో, శక్తి కేంద్రాల స్థాయిలో కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించి ఓటర్ లిస్టులోని ఒక్కో పేజీకి ఒక్కో కమిటీ వేసి పన్నా కమిటీల పేరిట వారికి బాధ్యతలు పెంచి ఓటర్ను నిత్యం కలిసేటువంటి ఏర్పాట్లు చాలా స్పష్టంగా, అంటే బండి సంజయ్ దాదాపు 3 నెలల కాలంలో ఈరోజు 3 నెలల నుంచి కూడా గ్రామాన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. అది బండి సంజయ్కి చాలా ప్లస్గా కనబడతా ఉంది. అయితే ఈరోజు ఎవరు మన బోయినపల్లి వినోద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈ పార్టీ అధికారం లేకపోవడం చాలా మైనస్గా కనబడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచేమో వెలిచాల రాజేందర్ రావు పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఈ ముగ్గురిట్లో చూసినట్లయితే ఈ ఇద్దరు కూడా వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అయితే ముఖ్యంగా ఈ వెలమ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ వెలమకు సంబంధించినటువంటి కమ్యూనిటీ అంతా కూడా ఈరోజు వెలిచాల రాజేందర్ రావు వెనక ర్యాలీ అవుతున్నట్టు చాలా స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. బండి సంజయ్కి ఇటు రెడ్డి ఓటు బ్యాంకు ప్లస్ అవుతా ఉంది, అదేవిధంగా బీసీ ఓటు బ్యాంక్ ప్లస్ అవుతా ఉంది, అదేవిధంగా ఇక్కడ ఎస్సీలో ఉన్నటువంటి మాదిగ ఓటు బ్యాంకు, అదేవిధంగా ఎస్టీ ఓటు బ్యాంకు చాలా స్పష్టంగా ఈరోజు అవుతా ఉంది. అయితే ఈ ఇద్దరి పైన ప్లస్ వెలమ ప్లస్ ముస్లిం ఈ రెండిట్లో కూడా డివైడ్ అవుతున్నాయి ఓట్లు వాస్తవంగా. సో అందుకే ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఇద్దరికి కూడా డిపాజిట్లు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది వాస్తవంగా. కేవలం వాళ్ళు నమ్ముకున్నటువంటి పార్టీ కానీ లేదంటే ఇక్కడ బోయినపల్లి వినోద్ కుమార్ ఎవరైతే తన సొంత ఇమేజ్ను మాత్రమే ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ ఎక్కడ లేదు కాబట్టి అక్కడ చాలా స్పష్టంగా ఆయనకు ఎదురు దెబ్బ తగులుతూ ఉంది. ముఖ్యంగా వెలమ ఓటు బ్యాంకు, వెలమ ఇన్ఫ్లుయెన్స్ ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా నమ్ముకున్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్, వెలిచాల రాజేందర్ రావు టికెట్ ఇవ్వడంతో బోయినపల్లి వినోద్ కుమార్ థర్డ్ ప్లేస్లోకి డిపాజిట్కి వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది వాస్తవంగా. సో థర్డ్ ప్లేస్కి పరిమితం అయిపోయాడు. సో ఇక్కడ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అయినప్పటికీ కూడా ఇక కాంగ్రెస్లో టికెట్ లేట్గా ఇవ్వడంతో వెలిచాల రాజేందర్ రావు ఎవరైతే ఉన్నారో తను ప్రచారంలో చాలా వెనుకబడ్డాడు. అన్ని నియోజకవర్గాలు తిరగలేని పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ వ్యక్తిగత ఇమేజ్ బోయినపల్లికి ఉంది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఏందో నేను చాలా క్లియర్గా చెప్పేట ప్రయత్నం చేస్తా. ఈరోజు 7 నియోజకవర్గాలు కరీంనగర్, వేములవాడ, చొప్పదండి, సిరిసిల్ల, అదేవిధంగా మానకొండూరు, హుజురాబాద్, హుస్నాబాద్ ఈ 7 నియోజకవర్గాలు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. దీనిలో
కరీంనగర్లో బండి సంజయ్కి చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ, భారీ మెజారిటీ ఓన్లీ కరీంనగర్లో రాబోతుంది. అదేవిధంగా వేములవాడలో కూడా బీజేపీ మూలాలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ రాబోతుంది. అయితే చొప్పదండి సిరిసిల్లలో కూడా చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ బండి సంజయ్కి. ఈ 4 కాన్స్టిట్యూన్సీలో మాత్రం భారీ మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా బలంగా కనబడతా ఉన్నాయి. అయితే మానకొండూరులో, అదేవిధంగా హుజురాబాద్లో, ఉస్నాబాద్లో ఈ 3 కొంత వెనుకబడ్డట్టు తెలుస్తూ ఉంది. అయితే హుజురాబాద్లో కొంత బోయినపల్లి వినోద్ కుమార్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా బండి సంజయ్కే హిందూ ఓటు బ్యాంక్ అంతా పోలరైజ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా చాలా ప్లస్ పాయింట్గా కనబడుతూ ఉంది. మానకొండూరులో కొంచెం వర్కౌట్ చేసుకోగలిగితే ఈ 3 కాన్స్టిట్యూన్సీలు కనుక కొంత సీరియస్గా బండి సంజయ్ వర్కౌట్ చేసుకోగలిగితే బండి సంజయ్కి 3 లక్షలకు పైగా మెజారిటీ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. భారీ మెజారిటీ ఈ రాష్ట్రంలో భారీ మెజారిటీ ఎవరికైనా వస్తుంది అనుకుంటే కరీంనగర్ స్థానం ఖచ్చితంగా అందులో ముందుంటుంది అనేది మనం చాలా స్పష్టంగా చెప్పగలం వాస్తవంగా. అయితే ఇంతకుముందు మనం చూసినాం బండి సంజయ్ మళ్ళా గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది చాలా స్పష్టంగా అందులో రాసినట్టు మనం చూస్తా ఉన్నాం. సో అది కూడా ఆ ఛాన్సెస్ కూడా బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా సక్సెస్ఫుల్గా ఆయన తన జర్నీని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ జనరల్ సెక్రటరీ అనేటువంటి కీలకమైనటువంటి పదవిలో కూడా ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఎంపీగా గెలిస్తే కనుక ఖచ్చితంగా చాలా నెక్స్ట్ లెవెల్లో కేంద్ర మంత్రి అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఖచ్చితంగా ఈ 3 నియోజకవర్గాల మీద బండి సంజయ్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. అయితే వెలిచాల రాజేంద్రరావుకి ఎక్కడ చూసినా సెకండ్ ప్లేస్లో ఉంటాడు. అయితే కేవలం ఈరోజు బోయినపల్లి వినోద్ కుమార్కు హుజురాబాద్, అదేవిధంగా హుస్నాబాద్లో కొంత ఓటు బ్యాంకు కొంత ఎక్కువ వచ్చినట్టు కనబడతా ఉంది. కానీ అది బండి సంజయ్ కంటే ఎక్కువ రాదు. కానీ ఓటు షేర్లో అధిక భాగం ఈయనకు ప్లస్ అయ్యేటువంటి నియోజకవర్గాలు ఈ 2 మాత్రమే. సో అందుకే బోయినపల్లి వినోద్ కుమార్ అనే వ్యక్తి ఈరోజు థర్డ్ ప్లేస్లో ఉంటాడు. మిగతా అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా సెకండ్ ప్లేస్లో వెలిచాల రాజేంద్రరావు ఉంటాడు, బండి సంజయ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. సో ఇది కరీంనగర్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్ మిత్రులారా. సో ఆయనకు చాలా రకాలుగా ఆయన గత అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు తన మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మొత్తం కూడా ఈరోజు తొలగించుకున్నాడు. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్ కరీంనగర్ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత 3 నెలల పాటుగా కరీంనగర్లో పాదయాత్ర చేయడం, అన్ని నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలను కలుస్తూ ఈరోజు పాదయాత్ర చేయడం ఆయన మీద ఉన్నటువంటి పూర్తి వ్యతిరేకత తొలగిపోయి ఈరోజు ఆయన మీద ఒక రకమైనటువంటి పాజిటివ్ వేవ్ కనబడతా ఉంది వాస్తవంగా. సో అదంతా కూడా బండి సంజయ్ ప్లస్ అవుతుంది. ఇక మోడీ మానియా అనేది చాలా స్పష్టంగా గ్రౌండ్లో ఉంది. సో మోడీ మానియా, అదేవిధంగా బండి సంజయ్ యొక్క వ్యక్తిగత ఇమేజ్, ఈ 2 తోడై ఈరోజు క్యాండిడేట్ల యొక్క బలహీనత, ఇవన్నీ కూడా ఈయనకు కలిసి వచ్చేటువంటి అంశాలుగా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ తొలి ఎంపీ అహ్మద్ మొహిద్దీన్ భాగ్యనగర్ నుంచి మొదటి కేంద్ర మంత్రి కూడా అంటూ ఒకరిని చూస్తారు.